విజయవాడలో హీమ్యాన్ షోను సృష్టించిన సంచలన రికార్డ్. ఒకే సంవత్సరంలో మెయిన్ థియేటర్లలో హీరోల సినిమాలు 100 రోజులు ఆడటం అనేది మనకు తెలిసిన విషయమే. కానీ ఒక సంవత్సరంలో ఒక హీరో నటించిన 7 కలర్ చిత్రాలు ఒక కేంద్రంలోని సైడ్ థియేటర్లలోనే 100 రోజులు ప్రదర్శింపబడటం అనేది హీమ్యాన్ శోభన్తోనే ప్రారంభం 1975లో. నాకు తెలిసి ఇది స్లాబ్కు ముందు రికార్డ్. 2 సినిమాలు 2 థియేటర్లలో మాత్రమే విడుదలయ్యే రోజుల్లో. ఒకే సంవత్సరంలో ఒక హీరో నటించిన 6 చిత్రాలు విజయవాడలో సైడ్ థియేటర్లలో కూడా 2 వారాలు ప్రదర్శింపబడటం 75కు ముందు ఊహకు కూడా అందనిది. హీమ్యాన్ 1975లో ఈ రికార్డు సృష్టించినప్పుడు మరే ఇతర హీరో ఇంకా కనీసం 6 కలర్ చిత్రాల్లో ఒకే సంవత్సరంలో నటించలేదు కూడా. ఈ రికార్డును కనీసం సమానం చేయడానికి అవకాశం ఉండడానికైనా సరే. 1975 సంవత్సరంలో విజయవాడలో సైడ్ థియేటర్లో హీమ్యాన్ చిత్రాలు విడుదలైన థియేటర్లు ఆడిన రోజులు వివరాలు చూడండి. జేబుదంగ శేషమహల్ 23 రోజులు, బలిపీఠం వెంకటేశ్వర ఏసీ 16 రోజులు, గుణవంతుడు వెంకటేశ్వర ఏసీ 15 రోజులు, అందరూ మంచివారే వెంకటేశ్వర ఏసీ 14 రోజులు, దేవుడు చేసిన పెళ్లి లీలామాల ఏసీ 13 రోజులు, జీవనజ్యోతి వెంకటేశ్వర ఏసీ 12 రోజులు, బాబు వెంకటేశ్వర ఏసీ 7 రోజులు. పై 7 చిత్రాలతో 1975లో సైడ్ థియేటర్లోనే 100 రోజులు శోభనబాబు చిత్రాలు ప్రదర్శింపబడినాయి. ఈ 7 కాకుండా సోగ్గాడు చిత్రం కూడా వెంకటేశ్వర్లో 7 రోజులు, మొత్తం 8 చిత్రాలు కలిపి 107 రోజులు సైడ్ థియేటర్లోనే ఆడటం హీమ్యాన్ అప్పటి తిరుగులేని క్రేజ్కు ఎదురులేని నిదర్శనం.